జపాన్లో రామ్ చరణ్ ని కొట్టలేకపోయినా దేవరా అంటే జూనియర్ ఎన్టీఆర్ అనే విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే సరికొత్తగా ఇంకొక వివాదం వచ్చింది. అది కూడా సినిమా కలెక్షన్ల విషయంలో. సో మరి అక్కడ జపాన్ లో ఏ విధంగా ఇదంతా కూడా ఎందుకు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు? ఖచ్చితంగా ఇప్పుడు జపాన్ లో కూడా మన తెలుగు సినిమాల ప్రభావం అంటే చాలా బాగుంది. ఒకప్పుడు రజనీకాంత్ గారికి జపాన్ లో చాలా మంచి ఫాలోయింగ్ ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు మన ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు సినిమాలు అంటే పడి చేస్తున్నారు అక్కడ. సో మరి అది అవుట్ ఆఫ్ ద బాక్స్ కేజీఎఫ్ కూడా చాలా బాగా. సో మరి మనం రంగస్థలం RRR ఎంత కలెక్ట్ చేసిందంటే జపాన్ లో అది ఒక బిగ్ నెంబర్ పెట్టింది. ఆ తర్వాత ఇద్దరు కూడా పరీక్షించుకున్నారని చెప్పాలి. రంగస్థలం రిలీజ్ చేశారు, ఇటు దేవరాన్ కూడా రెడీ చేసి రిలీజ్ చేశారు. సో అక్కడ చూసుకుంటే దగ్గర 1.5 మిలియన్ ఏమో వచ్చింది అక్కడ జపాన్ కరెన్సీ ప్రకారం. దీనికేమో 2.5 దగ్గర 1 మిలియన్ తేడా ఉంది కలెక్షన్స్ రెండింటిలో కూడా. ఇక్కడ ఏంటంటే బేసిక్ గా అక్కడ ఫ్యాన్ బేస్ ఇదంతా సమస్య కాదు. సో జపాన్ వాళ్ళకి ఏంటంటే కంటెంట్ నచ్చితే చూస్తారు. దేవరా అనేది ఇక్కడ తెలుగు స్టేట్స్ లోనే సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. ఏదో హిట్ అని బలవంతంగా చేశారు కానీ సో అది ఫ్యాన్స్ చేసుకున్న హిట్ తప్ప దాంట్లో ఒరిజినల్ గా కంటెంట్ ఓరియంటెడ్ అంత సబ్జెక్ట్ అయితే లేదు. సో మరి రంగస్థలం మంచి కంటెంట్ డ్రైవెన్ ఫిల్మ్ అక్కడ అందరికీ కూడా చాలా బాగా అట్రాక్ట్ చేసిందని చెప్పాలి. సో మరి ఆ డే 1 లో కూడా ఇక్కడ మరి ఇద్దరు పొటెన్షియల్ మరి బాక్స్ ఆఫీస్ అనుకుని మనం మాట్లాడుకుంటే మరి అక్కడైతే జపాన్ లో మరి రామ్ చరణ్ గారి బాక్స్ ఆఫీస్ ఎక్కువ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే దేవరా సినిమాకి ఎన్టీఆర్ గారు కూడా ప్రమోషన్స్కి వెళ్ళారు. వెళ్ళిన దానికి ఖర్చులు దగ్గర 1 మిలియన్ పైన అయినాయి. అట్లానే అక్కడ రూమ్స్ కానీ స్టేయింగ్ కానీ ఇంకో దగ్గర 3 మిలియన్ దాకా అయినాయి. ఓవరాల్ గా 4 to 5 మిలియన్ ఆయనకి ఈ ప్రమోషన్ ఎక్స్పెన్సెస్ అయినాయి అనమాట. సో మరి అది నిర్మాతలే భరించినా కానీ లేదంటే ఎన్టీఆర్ గారు సొంత ఖర్చు పెట్టుకున్నా కానీ మరి రిటర్న్ లో అంత ఉందా అంటే అది % కూడా లేదు మరి. సో చూసుకుంటే మరి అంత డిఫరెన్స్ ఉందన్నమాట. సో మరి ఇట్లాంటి విషయాల్లో ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని దిగాలి. సినిమాని బిగ్ రిలీజ్ చేసి అంతకుముందు విజయ్ సేతుపతి గారిది మహారాజా సినిమా చాలా గట్టిగా రిలీజ్ అయింది. సో మరి అట్లా ఒక రిలీజ్ గట్టిగా ఉంటేనే అక్కడ నుంచి రిటర్న్స్ గట్టిగా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే హీరోలు వెళ్ళి ఒక రోజు ఉండి వచ్చేస్తే సరిపోతుంది. దానికోసం వెళ్ళి ప్రమోట్ చేయాల్సిన అంత బిగ్గెస్ట్ నీడ్ ఏం లేదు. ఏదో వెళ్ళి వాంటెడ్ గా ప్రమోట్ చేశాడా అనిపిస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళి డాన్సులు వేయడం అదే ప్రమోషన్స్ మన తెలుగు ఆడియన్స్ కోసం ఎందుకు చేయాలి? కనీసం దేవరాకి రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టలేదు ఇక్కడ. సో మరి మన తెలుగు ఆడియన్స్ ఫీల్ అవుతారు కదా మరి ఎన్టీఆర్ ఇక్కడ చూడాలనుకుంటారు అంత హ్యాపీగా. సో మరి ఇక్కడ చేయకుండా జపాన్కి వెళ్ళి చేసి ఏం ప్రూవ్ చేద్దాం అని చెప్పి కూడా మరి ఆయన ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ అందరూ కూడా అదొక ఫీలింగ్ లో ఉన్నారు. సో మరి ఇంకా అది జపాన్ కలెక్షన్స్ గురించి మన వాళ్ళు జస్ట్ ఇంకా ఏదో ఒక గొడవ పడాలి కాబట్టి ఫ్యాన్స్ ఆ బాక్స్ ఆఫీస్ వార్స్ పడుతూ ఉంటారు తప్ప వాళ్ళకి ఒక రూపాయి ఎక్కువ వస్తేనో ఒక రూపాయి తక్కువ వస్తేనో వాళ్ళ క్రేజ్ ఏమాత్రం తగ్గదు. అంటే వీళ్ళిద్దరు హీరోలకు సంబంధించి సపరేట్ గా రంగస్థలం సినిమాకి నియర్లీ 2.5 మిలియన్ ఇక్కడ జపాన్ కరెన్సీ వస్తే ఇక్కడ ఈ సినిమాకి దేవరా సినిమాకి అయితే 1.2 మిలియన్ జపాన్ కరెన్సీ వచ్చిందంట. అండ్ వీళ్ళిద్దరు కలిసి చేసిన సినిమా RRR సినిమా మాత్రం 365 డేస్ కూడా ఆడిందంట. అది RRR అనేది ఒక టాప్ తెలుగు ఇండియన్ ఫిల్మ్స్ ఒక టాప్ లిస్ట్ లో ఉంది. అంతకు ముందు రజనీకాంత్ గారు ముత్తు ఉండేది, రామ్ చరణ్ మగధీర ఉండేది. సో ఒకదాన్ని ఒకటి బీట్ చేస్తూ RRR అనేది నెంబర్ 1 పొజిషన్ వచ్చింది. సో మరి రామ్ చరణ్ గారికి ఇంకా చెప్పాలంటే ఒక RRR ఉంది, ఒక మగధీర ఉంది, ఒక రంగస్థలం ఉంది, 3 సినిమాలు ఉన్నాయి. సో ఎన్టీఆర్ గారికి దేవరా అండ్ అంతకుముందు ఒకసారి బాద్షా రిలీజ్ చేస్తున్నారు. సో అట్లా ఎన్టీఆర్ గారికి ఉండేది కూడా అక్కడ ఉంది. సో ఇదే RRR తో మటుకు ఇద్దరు కూడా చాలా గొప్ప ఫాలోయింగ్ తెచ్చుకున్నాం. అంటే మన రాష్ట్రం మన దేశం దాటి ఖండాలు దాటి అక్కడ జపాన్ లో అభిమానం సంపాదించడం అనేది అంత ఈజీ కాదు. సో ఆ విషయంలో మాత్రం మనం మెచ్చుకోవాల్సిందే. ఇంకా అక్కడ కలెక్షన్ల గురించి కూడా మన వాళ్ళు డిబేట్లు పెట్టుకుంటున్నారంటే మనం అవతల వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ఏ పొజిషన్లో ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి.